తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మామూలుగా ఎవరన్నా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే సార్, వాళ్ళు ఏం సినిమాలు తీశారు, వాళ్ళ కెరీర్ ఏంటి, ఇలా వాళ్ళ వరకు ప్రిపేర్ అయితే సరిపోద్ది. బట్ మీ దగ్గరికి వచ్చేలేకే మొత్తం ఒక ఇండస్ట్రీని రౌండ్ అప్ వేసినట్టు అనిపించింది నాకు గత 2 రోజుల నుంచి. ఎందుకంటే అంతమంది వ్యక్తులతో మీ ప్రయాణం ఉంది, అంతమంది హీరోలతో, అంతమంది డైరెక్టర్స్తో కానీ, ప్రొడ్యూసర్తో కానీ, కో డైరెక్టర్లు, మీతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది మళ్ళీ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని నేను ఒకసారి చూసినట్టయింది వర్చువల్గా. ఇండస్ట్రీలో మీకు ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా ఎవరో ఒకరితో, మీ గురువు గారితో కానీ, ఇంకో హీరోతో కానీ, ఒక ప్రొడ్యూసర్తో కానీ, ఒక హీరోయిన్తో కానీ ఒక ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకోండి, మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. నేను చిన్నప్పుడు స్కూల్ స్టేజ్లో అంతా కూడా నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ సార్. సత్తెనపల్లి అనే ఊర్లో నేను 10th క్లాస్ వరకు చదివాను. అప్పుడు వెళ్ళి మన ఆయన బొమ్మలు గీసి థియేటర్లో పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. దొంగోడు వచ్చాడు అనే సినిమా ఆయనతో వర్క్ చేసే అవకాశం కలిగింది, గురువు గారిది. అప్పుడు కూడా ఆయన వస్తే అలా చూస్తూ ఉండిపోయేవాడిని అనమాట. కృష్ణ గారు ఎంత అందగాడో తెలుసు కదా, చాలా అందగాడు కదా ఆయన. ఆయన సెట్లోకి రాగానే అలాగా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉండేవాడిని అనమాట. ఆ సినిమాలోనే నేను చాలా అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా నన్ను వెళ్ళి డైలాగ్ చెప్పమనేవాళ్ళు కృష్ణ గారికి. నేను వెళ్ళి ఆయనకి డైలాగ్ చెప్పేవాడిని. అవన్నీ కూడా చాలా బాగుండేవండి. అంటే మీకు కృష్ణ గారు ఎంత ఇష్టమో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో కాబట్టి అడుగుతున్నాను, ఫస్ట్ టైం కృష్ణ గారితో మీరు మాట్లాడిన మాట ఏంటి, ఆ సందర్భం ఏంటి? అంటే అప్పుడు పెద్దగా మాట్లాడే అవకాశం, అంటే డైలాగ్ చెప్పడం లేదు, షార్ట్ రెడీ చెప్పడం అంతే ఉండేది. ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా అలా నుంచొని వినేవాడిని అండి పక్కన, అంతే. కానీ ఒకసారి ఫస్ట్ నేను మీకు చిన్న వయసులో మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పిన సందర్భం ఏంటంటే, గూఢచారి 117 అని ఒక పిక్చర్ షూటింగ్. అది ఇక్కడ హైదరాబాద్లో మన బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్ అనమాట. అందులో ఒక ఫ్లైట్ హైజాకింగ్ సీన్స్ అన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ కూర్చుంటే అది రన్వే మీద ఫ్లైట్ వరకు నడిచి వెళ్ళాలి. ఆయనకి షార్ట్ రెడీ చెప్పి ఆయన పక్కన ఆయన అసిస్టెంట్ గొడుగు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైము నేను చెప్పాను, ఓకే సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను అంటే, ఆహా అన్నారు. అదని మళ్ళీ ఆ ఘరానా దొంగ సినిమాలో లాగా పాటలు ఉండాలి సార్, ఊరికి మునగాళ్ళలో పాటలు ఉండాలి సార్, ఆయన వింటున్నారు కదా అని తెగ చెప్పేశాను. అంటే చిన్న వయసు కదండి అప్పుడు, ఫ్యాన్ మూమెంట్. అలా ఉండాలి సార్, ఇప్పుడు అలా ఉండట్లేదు, అలా వెళ్ళా అంటే ఆహా అని అలా చూశారు. అది చూసి ఊరికి మునగాడు ఆ పాటల సందర్భం వచ్చినప్పుడు, ఆ ఊరికి మునగాళ్ళలో తెల్ల చీర అని ఒక సాంగ్ ఉంటుంది, ఇదిగో తెల్ల చీర. ఆ సాంగ్ ఎంత టైంలో తీసామో తెలుసా అన్నారు. ఏం సార్ అంటే, రామచంద్రపురంలో అది ఒక ఇంట్లో 1.5 night తీసాము, ఒక నైట్లో తీసాము. అది పాట మొత్తం అది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసా, ఇప్పుడు అనవసరంగా 3-4 రోజులు తీస్తున్నారు అని అన్నారు ఆయన. అప్పటికి కృష్ణ గారి సాంగ్ 1.5 days చేసేవాళ్ళు అండి. ఆ సాంగ్ ఒక నైట్లో చేసిన పాట అట అది. నైట్ మొదలుపెట్టి తెల్లవారేటప్పటికి పాట షూటింగ్ అయిపోయింది. మామూలు విషయం కాదు కదా ఒక పాట అంటే. అప్పుడు ఆయన చెప్తేనే తెలిసిందండి నాకు ఆ విషయం. ఓకే అన్న తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అందరు ఉన్నారు. అప్పుడు రామకృష్ణ గారు మీ వాడు నా ఫ్యాన్ అంట అది ఇది అని చెప్పారు. ఎలా చెప్పారు, ఆయన స్టైల్లో చెప్పండి సార్ అని అన్నారు. ఆ తర్వాత అప్పట్లో ఏంటంటే అండి, మన ఊటీ వెళ్తాము అండి, ఆయన మేలో ఊటీలో ఉండేవారు కదా సార్. ఒకేసారి 2-3 సినిమాలు పాటల షూటింగ్ అంతా అక్కడ ప్లాన్ చేసేవారు. 3 రోజుల్లో 2 పాటలు అయిపోయాయండి. 3 రోజులు అంటే 1.5 day ఒక సాంగ్, 1.5 day ఒక సాంగ్, 2 పాటలు షూటింగ్ అయిపోయేది. ఆ పాటలన్నీ సూపర్ హిట్ సార్. అలా ఉండేది అప్పుడు. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు అసిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు మీ గురువు గారి దగ్గర వర్క్ చేశారు, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైం, శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మీరు ఇంతవరకు అన్ని దగ్గరలో చెప్పారు, బట్ అక్కడ ఒక ఇగో క్లాష్ వచ్చింది శ్రీహరి గారికి, నిర్మాత గారికి అని మాత్రం ఇప్పుడు దాకా చెప్పారు. అసలు ఆ క్లాష్ ఏంటి, ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. అంటే క్లాష్ అనేది అది నాకు కూడా పూర్తి క్లారిటీ లేదండి, కానీ అదే ఈగో క్లాషే, అందులో సందేహం లేదు. అది మరి ఏదో ఒక సినిమా రిలీజ్ విషయంలో ఏదో వచ్చినట్టుగా నాకు అప్పట్లో
అంటే మ్, శ్రీహరి గారి సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. ఆ టైంలో ఆయన ఒక డబ్బింగ్ పిక్చర్ చేశారు, ప్రొడ్యూసర్ గారు జయకృష్ణ గారు. జయకృష్ణ గారు. ఆ పిక్చర్ కి ముందు థియేటర్స్ అన్ని సెట్ చేసుకున్నారు. ఇది స్ట్రైట్ పిక్చర్ కదా, దీనికి ఏదో మెయిన్ థియేటర్ ఏదో ఇక్కడ హైదరాబాద్ లో మెయిన్ థియేటర్ అవి ఇవి ఏదో ఇవ్వమని ఏదో అడిగారు, బట్ ఆయన ఏదో ఇవ్వలేదు. ఇలాంటి దగ్గర ఏదో క్లాష్ వచ్చింది అనేది ఒక ఇది ఆ టైంలో. ఇంకా అవి జనరల్ గా ఏమవుద్దండి, ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఓకే. అంటే ఇద్దరు మాట్లాడుకుంటే అన్ని అయిపోతాయండి. ఆయన మాట్లాడడం మానేశారు. ఆయన వెళ్ళి మద్రాసులో ఉండేవారు అప్పుడు, ఈయన ఇక్కడ ఉంటారు. ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్. ఓ పక్కన ఇది మాది సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, కానీ ఆయన రావట్లేదు. ఇలాంటివేవో చిన్న క్లాష్ అట్లా